అమ్మ అప్పుడే పాత వీడియోలో చెప్పినట్టు అమ్మ గురించి అయిపోయింది అనుకున్నారా? ఎన్ని వీడియోస్ చేసినా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ నాకు కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తుంటాయి, అయితే అవి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, అల్లరి చేస్తారు, మనం తిడతాం. మన అమ్మ ముందు తిట్టాం అనుకోండి, ఊరుకోదు. అదే మనం చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు ఎంత పడేవి. కానీ మన పిల్లల్ని ఏమననీయదు. అమ్మమ్మ అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మంచిగా. ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్దామా అని చూస్తారు. ఎందుకంటే కావాల్సిన వండి పెడుతుంది, మంచిగా బయటికి తీసుకెళ్తుంది, చిప్స్ ఇవి అవి అని కొనిపెడుతుంది. చక్కగా లేటుగా లేవచ్చు, స్నానం లేటుగా చేయొచ్చు. మనకి ఇక్కడ చెల్లదు కదా. అమ్మమ్మ ఇల్లు అంటే హాయిగా ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు సండే వస్తుందో అని వెయిట్ చేస్తారు పిల్లలు. హాలిడేస్ రాగానే పంపిస్తావా అంటది. అక్కడ డాడీ పరిస్థితి చూడాలి. వాళ్ళకైతే వేసి పెడతావు, నన్ను పట్టించుకోవు అంటారు. అంటే కామెడీగా వాళ్ళకి ఏం కావాలంటే అవి వేసి పెడతావు నీ మనవలకి. కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఓపిక లేదంటుంది. 60 ఏళ్ళు దాటినా 65 ఏళ్ళు దాటినా మనవలకి ఏది ఇష్టమని ఆలోచించుకొని చేస్తుంది. బయటికి తీసుకెళ్తుంది, ఓపిక లేకపోయినా మోకాలు నొప్పులు ఉన్నా సరే బయటికి తీసుకెళ్తే షాప్ కానీ ఇప్పిస్తుంది. మనమలు 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయినా సరే మనవలే ఒక్క మాట అననియదు. నేను నా కొడుకుని తిడుతుంటే అడ్డుపడుతుంది, ఎందుకు తిడుతున్నావు అని. అది అమ్మ. ఇంకా ఆటలు అంటారా, ఉత్తప్పుడు నిద్ర అసలు వచ్చేస్తుంటుంది. కానీ మన వాళ్ళు ఉంటే 10, 11 అయినా నిద్ర రాదు, ఆడుతూనే ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే లేచిపోతుంది. వాళ్ళు టైంకి తిన్నారా లేదా చూస్తుంది. ఎంతసేపు ఆడుతుందంటే ఓపిక లేకపోయినా సరే, ఇట్లా నిద్ర వస్తున్నా సరే మధ్యాహ్నం ఆడుతుంది. అట్లానే ఆడుతుంది. అమ్మ కాసేపు పడుకో అమ్మ అంటే పడుకుంటానే అంటుంది. వెళ్తుంది, మళ్ళీ ఏదో గుర్తొస్తుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తిరుగుతుంది. అవును పడుకుంటా అంటుంది. మళ్ళీ అలా తిరుగుతూ ఉంటావు, పడుకో అమ్మ కాసేపు అని అంటే పడుకోదు. వాడికి బూస్ట్ ఏదో అయిపోయింది అనుకో ఇంట్లో, ఆగమ్మ నేను తెప్పిస్తా పిల్లలతో అంటే ఆగదు. మర్చిపోతారే, మళ్ళీ వాడికి ఆకలిస్తుంది అంటుంది, చెప్పులు వేసుకొని చెప్పకుండానే వెళ్ళిపోతుంది. షాప్కి వెళ్ళిపోయి తెచ్చేస్తుంది. మోకాళ్ళ నొప్పులుండి ఓపిక లేకపోయినా సరే. అంత ప్రేమ పాపం నిజంగా. ఎవ్వరు అట్లా ఉండరండి మదర్లాగా. మదర్ లేకపోతే ఇంట్లో ఎంత సునాయాసంగా, ఎంత ఖాళీ అనిపిస్తుంది నాకు. ఇంట్లో వెళ్ళగానే నాకు అమ్మ కనబడాలి ఫస్ట్. నిజంగా అమ్మ లేకపోతే ఇల్లంతా ఖాళీ ఏంటో నిర్మానుషంగా ఉంటుంది. నిజంగా నాకైతే అలానే అనిపిస్తుందండి. నా పిల్లలకు కూడా అలానే అనిపిస్తుందేమో, అంతే కదా. ఇప్పుడు నేను ఎలా